అనేది నిన్న చాలా మీడియా ఛానళ్ళలో వచ్చింది. ఇష్టరీతిగా అక్కడ వసూలు చేయడం జరుగుతుంది. దానికి మళ్ళీ క్యూ లైన్లో పెట్టారు. గతంలో ఆల్రెడీ క్యూ లైన్లో నిల్చొని అభయాస్తం పథకం కింద అది ప్రజాపాలన పథకం కింద దానికి అప్లై చేసుకున్నారు. అవన్నీ పోగా మళ్ళీ ఇంటింటి సర్వే అని చెప్పేసి ఏమేమి ఉన్నాయని వచ్చిర్రు. వాటన్నిటితో పాటు ఏం చేసిర్రు అంటే గతంలో ఏం చేసిర్రు, అందరికి కొత్త రేషన్ కార్డులో ఉపసంఘం అని చెప్పేసి మనకు స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెమిట్ కూడా పెట్టారు. ఏమని పెట్టారు, ఉపసంఘంలో దామోదర్ రాజనరసింహ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డిఎస్ చౌహాన్ గారు ఉపసంఘము 8వ తారీఖు 10/8/2024 రోజు ప్రకటన చేశారు. 8వ నెల ప్రకటన చేసి ఇప్పటికీ అది కూడా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ దాని గురించి కొత్త రేషన్ కార్డు లేవు. గతంలో మనం చూసినాం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి 10/6/24లో కూడా ప్రకటన చేశారు. అయినా కానీ దానికి కూడా లేదు. వాటన్నిటికీ సుస్పష్టంగా ఏదైతే సీఎం గారే ప్రెస్ మీట్ పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఆ రేషన్ కార్డు లేవు. అంతకుముందు అభయాస్తమని తీసుకున్న దానికి రేషన్ కార్డు లేవు. ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్లు పెట్టించుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే 6 గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకున్నారు. 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. అవన్నీ పొంగా ఇంకొకటి ఏం చేస్తారంటే మోసం అది ఏదైతే రేషన్ కార్డులు అని చెప్పేసి మోసం చేసుకుంటూ బిల్లింగ్ జర లేట్గా కొట్టుకుంటూ 200 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేటట్టు కూడా చూస్తారు. ఇవన్నీ ఒక అంశం అయితే మరి గతంలో కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారి పాలనలో మనం చూసినాం, ఎవరెవరైతే తెలంగాణ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని కేసీఆర్ గారి పాలన నిజంగా చెప్పాలంటే ప్రజాపాలన అంటే కేసీఆర్ గారి పాలన అని ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆ రోజు ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఒక్క దరఖాస్తు తీసుకోలే. ప్రతి ఒక్క రైతుకు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు పథకం పడ్డది. అదేవిధంగా భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు అప్లికేబుల్ అయింది. కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం తీసుకుంటే కేసీఆర్ గారు ఒక్కరి దగ్గర దరఖాస్తు తీసుకోలే, దస్తఖత్ తీసుకోలే, దండం పెట్టించుకోలే. వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ అని చూడాలి. ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటానో వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇన్నిసార్లు అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటుర్రు, ఎందుకు ఇస్తలేరు? ఇక మళ్ళీ కేసీఆర్ గారి మీద ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఇంతవరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే అని చెప్పేసి చెప్తుర్రు. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే రేషన్ కార్డులకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ఇచ్చిన సమాధానం ఇది. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిరా అంటే 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిరని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తారు స్వయంగా. ఆ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్కు బట్టి గారే డిస్ట్రిబ్యూషన్ చేసిరని గతంలో రామన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూపెట్టడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే రేషన్ కార్డుల ద్వారా మరొకసారి పేద ప్రజలను మోసం చేయడానికి ఈరోజు మళ్ళీ అప్లికేషన్లు పెట్టురని కొత్త నాటకాన్ని తెరలేపారు. ఇప్పటికీ మనం చూసాం రైతు బంధు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు రైతు బంధు వాళ్ళలేదు. ఒక కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. అర్హుల జాబితాలని గ్రామాలలో ప్రకటిస్తారు. ఎందుకు అదంతా అంటే గతంలో ఏదైతే ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టామనుకొని వాటన్నిటికీ మేము ఇప్పుడు వేస్తామని చెప్పారు. ఇప్పుడు దానికి కూడా రైతు బంధు కూడా బంద్ చేసారు. ఇంకెవరికి రైతు బంధు పైసలు కూడా పడతలేవు. కాబట్టి మళ్ళొక్కసారి అప్లికేషన్ తీసుకొని మోసం చేసే కథ ఇది రోజు ముందుకు సాగుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరున్నా సరే అప్లై చేసుకోగానే వాళ్ళకి అందరికీ ఏదైతే న్యూ యూనిట్కు రావడం కావచ్చు, కొత్తగా మాడిఫై చేయడం కావచ్చు, అన్నీ జరిగిపోయినాయి. కానీ ఏ రోజు కూడా ప్రచార ఆర్భాటాలకు పోలే. మీకు ఏ సంవత్సరం ఎన్నెన్ని వచ్చినాయంటే కూడా మా దగ్గర లెక్కున్న స్పష్టంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వచ్చిన పంచాలి మళ్ళీ కొత్త యూనిట్లు ఎంతమంది అయ్యారు, ఎంతమంది యాడ్ అయ్యారు, కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చిర్రు? ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్త రేషన్ కార్డులు అని చెప్తుర్రు. ఒక పెళ్ళైన కొత్త అమ్మాయి అత్తగారింటికి పోతే వాళ్ళ తండ్రి రేషన్ కార్డులకేంచి తీసేస్తుర్రు. కానీ భర్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు యాడ్ చేస్తలేరు. తీసేసేదే నడుస్తుంది తప్పితే కొత్తగా యాడ్ చేసేది మాత్రం ఎక్కడ కూడా నడవట్లేదు. కాబట్టి కంప్లీట్గా రేషన్ కార్డుల పేరు మీద ఈరోజు పేద ప్రజల్ని వాళ్ళందరినీ లైన్లలో నిల్చోబెట్టి అదేవిధంగా వాళ్ళ ఉసురు తీసుకునే కార్యక్రమం తప్పితే ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ వెంటనే, ఎందుకంటే మీరే డిక్లేర్ చేసిర్రు 18 లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చినాయని చెప్పారు. మరి 18 లక్షల కొత్త అప్లికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? 14 నెలల కింద వచ్చినాయి. మరి ఇప్పటిదాకా వాటిని ఎందుకు తీసుకోలే అంటే దానికి ఎవరు సమాధానం చెప్పరు.
సమాధానం చెప్పేటువంటి ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేసారు, వాళ్ళు సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు. ఇప్పటికి ఇంకా ప్రజాభవన్ దగ్గర మేము అప్లికేషన్ తీసుకుంటాం, లైన్లో నిలబెడతారు. కాబట్టి ఇది కంప్లీట్గా తెలంగాణ ప్రజల్ని మోసపెట్టే కార్యక్రమం, గోసబుచ్చుకునే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనిస్తుర్రు. గతంలో ఏ విధంగా ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే, ఈరోజు ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రతి పల్లెల్లో కూడా కంపారిజన్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసినాం గొల్ల కుర్మలకు ఎవరికన్నా గొర్రెలు కావాలంటే మీరు ఏ పార్టీలో పనిచేస్తారు, ఎవరుగా తెలంగాణ బిడ్డలైతే వాళ్ళందరికీ ఇచ్చిర్రు. చెర్లలో చేపలు వేసేటప్పుడు ఈ చెరువు ఎవరిదని అడగలే, అందరికీ కేసీఆర్ గారు చేపలు వేసిర్రు. అదేవిధంగా పద్మశాలి కుటుంబాలకు నూలు మీద సబ్సిడీ ఇచ్చారు. ఈ కులం అని కాకుండా ప్రతి ఒక్క దానికి హెల్ప్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఈరోజు అప్లికేషన్లతోటి 4 సార్ల సర్వేలతోటి మోసపుచ్చుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కటే ఏదైతే ఈరోజు రేషన్ కార్డులకు 50 రూపాయల కాడ వాళ్ళ 500 నుంచి 2000 రూపాయలు ఎవరెవరైతే వసూలు చేస్తున్నారో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్తారు, గ్రామాలలో ఒక ఎమ్మెల్యే కూడా చెప్పి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారా అంటే ఓన్లీ మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఏమని చెప్తారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజలు తిరగబడేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఈరోజు మొత్తం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వాయిదా వేసుకొని పారిపోతున్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో ప్రజలు నావోలు తెలంగాణ బిడ్డలను ఆలోచిస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కమిషన్ల గురించి కక్కుర్తిపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు రేజింగ్ ప్రభుత్వం కాదు, ఇది డౌన్ఫాల్ ప్రభుత్వమే కనిపిస్తుంది. ఇయానే మనం చూసినాం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కూడా తీసేసిర్రు. రేపు పొద్దుగాల ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి కూడా భయపడుతుర్రు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పెన్షన్ ఇవ్వలే, ఒక్కటి కూడా పథకం అమలు చేయలే. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.